జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ తారీఖు తలపెట్టిన బంధును చేయండి, 2వ తారీఖు తలపెట్టిన బంధును చేయండి. వర్గీకరించి విభజించి పరిపాలించడానికి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో చేసిన ఈ కుట్రే ఈ వర్గీకరణ అంశం. ఈ వర్గీకరణ అనేటువంటిది చంద్రబాబు మదిలో పుట్టినటువంటి అంశం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలి భారతదేశాన్ని కుదిపేసినటువంటి అంశం. అయితే భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రులు ఉత్తర భారతదేశంలో మరి ముఖ్యంగా ఎక్కువ మందిగా ఉన్నటువంటి మాదిగ సోదరులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది పార్లమెంట్లో 103 మంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేవలం చంద్రబాబు యొక్క మదిలో పుట్టినటువంటి ఆలోచనని పరిపూర్ణం చేయడానికి ఫలప్రదం చేయడానికి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఆయనకి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారే తప్ప ఇది ఎలాంటి శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో ఆలోచించింది కాదు. ఇది చట్టపరమైనటువంటిది కాదు, రాజ్యాంగపరమైనటువంటిది కాదు. రాజ్యాంగ పరిరక్షణవాదులు, అలాగే ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, అన్ని పార్టీల వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా 21వ తారీఖున బంద్కు పిలుపు ఇచ్చి ఉన్నారు. కావున ఈ తెనాలి జేఏసీ తరపున మేము కూడా ఈ యొక్క భారత్ బంద్కు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాన్ని కూడా సమీకరిస్తూ విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని, సామాజికవేత్తను, అలాగే రాజ్యాంగ పరిరక్షణవాదుల్ని, మానవతావాదుల్ని, అలాగే మాల సోదరుల్ని, సోదరీమణుల్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుచూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో పైన జాతీయ పార్టీలు అందరూ కూడా మద్దతిస్తూ ఈ యొక్క వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21వ తారీఖున దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు తెనాలి డివిజన్ జేఏసీ వారు పిలుపు మేరకు తెనాలి సరౌండింగ్ ఏరియాల్లో ఉన్న కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు అందరూ కూడా మాకు సహకరించి ఈ బంద్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే తెనాలి డివిజన్లో ఉన్న అన్ని మాల సంఘాలు, మాల కులస్తులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని శాంతియుతంగా ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ యొక్క బంద్కు కానీ ఈ యొక్క జేఏసీకి మా న్యాయవాదుల తరఫున మాల న్యాయవాదులందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని తెలియజేస్తున్నాం. ఎస్సీ మాలంతా జయప్రదం చేయవలసినదిగా తెనాలి డివిజన్ తరఫున మేము కోరుచున్నాం. రేపు 20వ తారీఖున జరగబోయే బంద్ను విజయవంతంగా చేసి శాంతియుతంగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.